హాయ్ అండి, నేను మీ శ్రీలక్ష్మినండి. వచ్చేసింది అదేనండి, మన బుచ్చిరెడ్డిపాలెం రామకృష్ణ నగర్లో వెలసిన శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే ఈ ఫిబ్రవరి 12 నుంచి అయితే మొదలయ్యాయండి. చాలా బాగా అయితే చేస్తారండి. ఇక్కడ చూడండి, రంగురంగు ముగ్గులతో, మేళ తాళాలతో, విద్యుత్ కాంతులతో, కర్పూర నీరాజనాలతో ఆయన్ని అతి భారీగా అయితే చాలా బాగా అయితే ఇక్కడైతే చేస్తారండి. చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి. ప్రతిరోజు అయితే అండి ఉదయం సాయంత్రం అయితే నైవేద్యాలు తీసుకొని వస్తారండి. ఇట్లా కోలాటాలు అయితే ప్రతిరోజు అయితే ఏదో ప్రోగ్రాం అయితే ఉంటుంది. అట్లే నిన్న 16వ తేదీ అండి సోమవారం చంద్రప్రభ వాహనం అయితే జరిగిందండి. నేను నిన్నే వెళ్ళాను. చాలా బాగా అయితే చేస్తున్నారండి, బాగుంది. అట్లా ఇవాళ 17వ తేదీ మంగళవారం హనుమంత సేవ అండి. 9 అయిందండి. రోజు 8:30కి అట్లయితే స్టార్ట్ అయితే వాహనం అయిపోతుంది. ఇవాళ అయితే 9 అయిందండి. చాలా బాగా అయితే చేశారండి. 18వ తేదీ గరుడ సేవ అండి. రేపు కూడా అతి భారీగా అయితే భక్తులైతే తరలి వస్తారు. చాలా బాగుంటుంది. 19వ తేదీ శ్రీవారి కళ్యాణ మహోత్సవం అండి. మధ్యాహ్నం చాలా బాగా అయితే జరుగుతుందండి. అట్లే 12:30కి అయితే అన్న సంతర్పణ కూడా ఉందండి. చాలామందికి అయితే ఒక 3,000 మందికి అయితే బాగా చేస్తారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా అయితే వస్తారండి. 20వ తేదీ శుక్రవారం రథోత్సవం అండి. చాలా బాగా అయితే జరుగుతుంది. అట్లే సాయంత్రం అశ్విని వాహన సేవ అండి. 21వ తేదీ శనివారం చక్ర స్నానం అండి. గుడి ముందరే కోనేరు ఉందండి. చాలా బాగా అయితే బాగుంటుందండి. ఈ వీడియో చూడని వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే అంత బాగుంటుందండి. మా ఊర్లో ప్రతి సంవత్సరం అయితే చాలా బాగా అయితే చేస్తారు. సాయంత్రం పుష్పయాగం అండి. పుష్పాలు తప్ప ఆయన చూడడం అనేది అసలు ఇంకా ఉండదండి. ప్రతి ఒక్క పుష్పం అయితే ఆయనకి సమర్పిస్తారండి భక్తులు. చాలా భారీగా అయితే వస్తారు. భారీగా అయితే పుష్పాలు కూడా తెస్తారండి. చాలా బాగుంటుంది. చూడండి, ఆయన వాహనం బయలుదేరేటప్పుడు ఇట్లా బస్టాండ్ దాకా అయితే దీపారాధనతో అతి భారీగా ఆహ్వానిస్తారండి. ఆయన అయితే చూడండి ఎంత బాగా అయితే చేస్తారో, ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. మన 2 కనులు అయితే సరిపోవండి చూడడానికి. అట్లే ఆదివారం అండి ఏకాంత సేవ ఆయనకి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఆదివారం 22కి అయితే ముగుస్తుంది. చూడండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.